రామారెడ్డి మండల్ ఇసన్నపల్లి శ్రీ కాలభైరవస్వామి ఆలయ కమిటీ నూతన చైర్మన్గా గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసిన చింతల శంకర్ నేత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చైర్మన్ చింతల శంకర్ నేత దంపతులు కాలభైరవస్వామి గుడిలో శనివారం రోజు పూజలు నిర్వహించారు. ఓం నమః శివాయ. ఈరోజు కాలభైరవస్వామి ఆలయ కమిటీ ప్రమాణోత్సవానికి మరి ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన నా తోటి సహోదరులు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడికి, మండలాధ్యక్షుడికి, వివిధ హోదాలో ఉన్న నాయకులకు, మహిళా నాయకులకు, మరి ఆలయ ప్రభువారికి, ఆలయ కమిటీకి, మరి అన్న జంగమన్నకి, మరి ఆలయ పూజారులకి, మరి సోదరులకి, సోదరమణులకి, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులకు, యూత్ కమిటీస్కి, ఎన్ఎస్ఐ మరి మహిళా కమిటీస్కి, మరి వారితో పాటు ప్రత్యేకంగా మీడియా మిత్రులకు, ఇసన్నపల్లి రామారెడ్డి మండల మరి ఇసన్నపల్లి రామారెడ్డి గ్రామ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కాలభైరవ స్వామి ఆశీస్సులతో మరొక్కసారి చప్పట్లతో అందరికీ అభినందనలు తెలుపుతాం. ఈరోజు నా జీవితంలో మర్చిపోవాలని రోజు. ఇంతకుముందు అన్న చెప్పినట్టు అన్నది కూడా మన తాడవాయి మండలం నుంచి ఇచ్చాను. మరి శంకర్ మరి చైర్మన్గా, కమిటీగా, మరి చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు కాలభైరవస్వామి దయ ఉంటే కాలమే వశం, అంటే ఆయన దయ ఉంటే కాలమే వశం, అంటే సమయం నీ చేతిలో కూర్చొని భయం పోయేది ఇక్కడే కాలభైరవస్వామి సన్నిధిలో. నేను చింతల శంకర్ నా తండ్రి పేరు రాజన్న శ్రీ కాలభైరవ స్వామి అభివృద్ధి కమిటీ అధ్యక్షునిగా నియమితుడైన నేను భారత రాజ్యాంగానికి రాష్ట్ర చట్టాలకు దేవాదాయ శాఖ నిబంధనలకు విధేయుడిగా ఉండి నా విధులను నిష్ఠతో నిజాయితీతో బాధ్యతతో నిర్వర్తిస్తానని దేవస్థాన ఆస్తులు ఆదాయములు సంప్రదాయాలు ఆచారాలు నియమాలు కాపాడుతూ భక్తుల ప్రయోజనాలను ప్రథమ ప్రాధాన్యంగా పరిగణిస్తానని ఏ విధమైన వ్యక్తిగత లాభం పక్షపాతం దుర్వినియోగం చేయకుండా చట్టబద్ధంగా పారదర్శకంగా వ్యవహరిస్తానని రహస్య సమాచారాన్ని రహస్యంగానే ఉంచి నా పదవిని దుర్వినియోగం చేయనని దేవాదాయ శాఖ అధికారుల సూచనలు ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తానని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. జై హింద్. ఈరోజు శ్రీ కాలభైరవ స్వామి కరుణా కటాక్షలతో నేడు ఆలయాభివృద్ధి కమిటీ తరఫున నన్ను చైర్మన్గా ఎన్నుకున్న పేదల పెన్నిధి, నాలాంటి బహుజనులకు బాంధవులు, సామాన్యుడి స్వరం ఎల్లారెడ్డి నియోజకవర్గ పేదల పెన్నిధి, మన ప్రియతమ నాయకులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ అన్న గారి ఆశీస్సులతో నాకు వచ్చిన ఈ చైర్మన్ పదవి ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన పెద్దలకు, ఆత్మీయులకు, కాలభైరవ స్వామి భక్త జనానికి, ప్రముఖులకు, ప్రజా ప్రతినిధులకు
పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మరియు ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నా యొక్క స్వాగత సుమాంజలు. భారతదేశంలో కాశీలో ఉన్న కాలభైరవ స్వామి తర్వాత రామారెడ్డిలో అత్యంత అరుదైన పురాతన దేవాలయం. ఇలాంటి ఎంతో మహిమ కలిగిన ఈ దేవాలయం అభివృద్ధిలో నాకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి, నా నియామకానికి కృషి చేసిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లాగే స్వామివారి దేవస్థాన అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు వెళతాను. మీ సహకారము అవసరం. ముఖ్యంగా ఇసన్నపల్లి, రామారెడ్డి పంచాయతీ సర్పంచులు, గ్రామ ప్రజలు, సభ్యులు సహకారం ముఖ్యం. ఈ కాలభైరవ స్వామి టెంపుల్ డెవలప్మెంట్ కోసం నిధుల వినియోగంపై శ్రద్ధ, డెవలప్మెంట్ కొరకు ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో భక్తుల కోసం వారి సౌకర్యానికి కృషి చేస్తానని, ఆలయ అభివృద్ధికి నా మొదటి ప్రాధాన్యత. నిధులు, విధులు, అభివృద్ధి నా బాధ్యత, నా కర్తవ్యం. నాకు ఇక్కడ ఎంతో ఈసన్నపల్లి సర్పంచ్ గారు కానీ, రామారెడ్డి సర్పంచ్ గారు కానీ ఎల్లవేళ నాకు తోడుగా ఉండాలని, అభివృద్ధిలో వారి సహాయ సహకారాలు ఉండాలని, అట్లాగే ఇప్పుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తానికి ఇద్దరు సర్పంచ్ కూడా నాకు ఎంతో తోడ్పాటును అందించారు, సహాయ సహకారాలు కూడా అందించారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ మండల అధ్యక్షులు గారు కూడా నాకు తోడు ఉంటూ సలహాలు, సూచనలు అందిస్తారు ఇప్పటి వరకు. ఇక ముందు ముందు కూడా అందిస్తారని చెప్పి నేను ఆశిస్తూ, భవిష్యత్తులో కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయడానికి ఎమ్మెల్యే గారు ఇంతకుముందు నాకు కొన్ని సూచనలు చేసిరు. అది తర్వాత మేము సార్తో మాట్లాడి ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో ఎంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడికి వచ్చిన బంధువులు కానీ, ప్రతి మహిళలు కానీ, అన్నదమ్ములు కానీ అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత రాజకీయ